అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। సాయి సచ్చరిత్ర గానామృతము। శ్రీ విఘ్ననాయక బుద్ధి ప్రదాయక సచ్చరిత పాడుటకు దీవించు మమ్మిక। శ్రీ సాయి సాక్షాత్తు శ్రీ దత్తుడవు నీవు, శ్రీ గురు శ్రీపాద శ్రీ వల్లభుడ నీవు। పరికించి చూడగా పరమాత్మ నీవు, తిరగల్ని త్రిప్పిన గిరిదారి నీవు। అశ్వమున్న జాడ నిరిగించి నీవు, చాందు పాటిల్కు అల్లావైనావు। భక్త మహల్ హృదయం ఒప్పొంగగా, రండి సాయి అనుచు పిలిచి మున్ముందుగా। కలియుగమునందు నీ సాటి లేరెవరు, నిజము నిజమిది యోని సంభవుడవు। గంగయమునలు పుట్టె నీదు పాదముల చెంత, దాసగను తరించి అదిగాంచినంత। హిందూ ముస్లిం భేదమే లేదన్నావు, రాము రహీము ఒకరేనన్నావు। దునిలోన పెట్టిన నీ చేతికే శిక్ష, కొలిమిలో పడనున్న బాలునికి రక్ష। బాయి జాగ్రహించే నిన్ను పరమాత్మగా, సంతసించి నీవు సద్గతినిచ్చావు। శేష సాయివి నీవు, చిత్రమిల నీ సయ్య వింతైన దృశ్యమెంతైన కనువిందు। వరుణుడు నీ మాట వేదము గణించే, అగ్నిదేవుడు సహిత మాలించే నీ వాక్కు। తన యొక్క గురువుని ములే శాస్త్రి నీలోనగాంచి గురుదక్షిణొసగే। భీమాజీ రోగమును బాపితివి నీవు, భూటి బాధను తీర్చితివి నీవు। చక్కెర్ను విడనాడి చోల్కరు నిన్ను చూడ, కలిమితో కలకండ కలిపి నీవిచ్చావు। చేసెను సాటే గురుచరిత పఠనం, ఇచ్చావు నీవు కలలోన దర్శనం। శ్యామా చెంతకు నీ దివ్య లీల నిజము గ్రహించి, సంశయము తీరే సంతసము కూరే, నిష్ఠా సబూరే నీ వడుగు దక్షిణ। బాబా నీ వాక్కు బ్రహ్మవాక్కు గణించి, దాసగను ఏతించి కాక ఇంటికి। ద్వారకామాయి వడిలోన నెవరేని, ఒకసారి కూర్చున్న తొలగు చింతన్నావు। మేకను నరకమని దీక్షితుకు చెప్పగా, గురుమాట వేదమని ఆ బ్రాహ్మణుడు చాటే। వ్యాపారము చేయ ధామునిను చేరా, వలదంటివి నీవు వాని లాభము కోరి। మూర్ఛ రోగము పితలే పుత్రుని బాధింప, చూపుతోనే వాని రోగమును బాపితివి। వేదార్థమే విష్ణు సహస్రనామమని, శ్యామాకు తెలిపితివి దాని విశిష్టతను। శివుడువు నీవనుచు కొలిచెడి మేగునకు, శివ సాహిత్యము ఇచ్చావు నీవు। సావిత్రి కీర్తనకు సంతసించి నీవు, తన ముద్దు తనని తలరాత మార్చావు। అచ్చట తన కథను శ్యామాకు వినిపించి, షిరిడీకి అరదించే వైద్య ధరించే। వ్యాఘ్రము నీ చెంత ప్రాణాలు విడిచే, జనన మరణాలకు హేతువే నీవు। గురుసేవను చేసి గురుతుల్యుడైనావు, మార్గదర్శివి నీవే మాకేల చింత। ప్రసవ వేదన బాప ఆమైన తాయికి, ఊదిహారతి పంపి నీ లీల చూపావు। ద్వారపతి ప్రవేశం దుఃఖహరమన్నావు, ఊదితో రాచా పుండును మాన్పావు। ఆ నరక బాధను 10 రోజులకు మాన్పి, కర్మధ్వంసవనిడి బిరుదును పొందావు। దక్కరు మనసును చక్కగా గ్రహించి సర్వజ్ఞుడవను బిరుదును సార్థకము చేశావు.
ఎడమ తాత్య మహల్సాలు నడువగా రంగుల ఛత్రము నిమోంకరు త్రిప్పగా జగన్నాథుని రీతి నీమో మూలరే భక్త బృందము నీకు చేలు పలికే నీ చేతినే త్రెడ్డుగా చేసినావంట చిత్రాతి చిత్రము నీవు చేసినావంట కృష్ణునికి తెలియని గీతార్థమేదని పరిప్రశ్నకర్థము నానాకు తెలిపావు మురళీధర్నిగా పూటి మందిరము నిర్మించే అది నిలిచే స్థిరముగా నీదు మందిరమై హేమాదును దీవించ హోళి పండుగ నాడు పటము రూపమున వానింటికెళ్ళావు నీ లీలలేరుగా ఏ పాటి మేము పరిపూర్ణ శుద్ధ చైతన్యమే నీవు దివి నుండి భువికి దిగి వచ్చి నీవు దీనులను లాలించి దేవుడైనావు రామచంద్ర పాటిల్ను రక్షింప నీవు చావు చీటీని తీసేసినావు నవవిధ భక్తికి వితార్కాణమనచు శోధించి ముక్తిని సాధించమన్నావు బూటి మందిరము నీ మందిరం బనుచు భయ్యాజీవుడిలోకి ఒరిగిపోయావు మంగళవారము మధ్యాహ్న సమయము 2:30 ఆ బాల గోపాల మా వార్తనాలించి పరుగు పరుగున వచ్చి నీ దేహమును గాంచే నీవు లేని బ్రతుకు మాకెందుకనుచు నీతోనే మమ్ము తీసుకుని పొమ్మనుచు తల్లి నడపాసిన లేక దూడల రీతి బోరు బోరున ఏడ్చి మరి ఎందరెందరూ పగలు చీకటిలాగా అనిపింపసాగే ఆకాశమే విరిగి మీద పడినట్లు అల్లాడిపోయి ఆ షేడి గ్రామము పూలతో నిన్ను పూజించమన్నావు నిత్యహారతిని నిలుపువేయక జోగు జోషికి కనిపించి హారతిమ్మన్నావు బాలాసాహెబ్ బాటే ఉపాసనీ బాబా ఉత్తరాక్రియలను నెరవేర్చినారు సమాధి నుండే సర్వకార్యములు నిర్వహిస్తున్నావు నిత్య సత్యం విధి విశ్వవ్యాప్తుడవై వర్ధిల్లుచున్నావు విశ్వనాథుడై అమరుచున్నావు షిరిడి ప్రవేశమే దుఃఖహరమన్నావు నీవు లేని తావు లేని లేదన్నావు దీక్షకు తెలిపే సన్యము శ్యామకు అది విన్న శ్యామ అతనికి తెలిపే శ్రీ సాయి నామమే హరినామ సమమని సంతృప్తి చెందని దీక్షకు చెందకు కడను పంపి సంతృప్తినిచ్చావు ఏమి తెలియని వాని వలె నీవుంటావు ఎక్కడో ఎప్పుడో సంగతులు చెబుతావు కాశీ యాత్ర చే శ్యామని కోరగా గైలోన ముందే ఉంటానన్నావు పండా ఇంట నీ పటము చూపి సర్వ వ్యాపకుడవని చాటి చెప్పావు వీరభద్రప్ప చెన్నబసప్ప కథ చెప్పి కప్పను కాపాడినావు సపత్నే కన్ను క్షమించి నీవు ఆలించి పాలించి లాలించినావు అతని భార్య బాధలను బాపి సంతానమిచ్చి సంతోష పెట్టారు చిత్రముగా చేరే దీక్షితూ నీ చెంతకు కుంటితనమును మార్చి మంచి మనసిచ్చావు వాగ్దానమిచ్చి అతనికి నీవు తుదకి సన్నిధికి చేర్చుకున్నావు వాసుదేవానంద అన్నగా నిన్నెంచి పుండలీకనతో టెంకాయ పంపే అది అంతయో నీదు సంకల్పమన్నావు అది తినుటకు కర్త నీవెనన్నావు సకల దేవత సత్యస్వరూప కలింక చరిత హో జ్ఞాన దీప సచ్చరిత పఠనమే సకల సౌభాగ్యం గురుచరిత మననమే ఆయురారోగ్యం భక్తి శ్రద్ధలతో దీనినెవరేని అనినను వినినను కలుగు సౌఖ్యములు ఓం సాయి శ్రీ సాయి జై జయ సాయి 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 శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय।